లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ చేసినట్లు పేర్కొంది బాధితురాలు. నగ్న ఫోటోలు, వీడియోలు తన దగ్గర చూపి బెదిరింపులకు పాల్పడినట్లు, బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించింది బాధితురాలు. బెదిరించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. హర్షసాయి కోసం పోలీసుల వేట మొదలైంది. పోలీసులు ప్రస్తుతం హర్షసాయి ఎక్కడున్నారో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హర్షసాయి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ చేసినట్లు పేర్కొంది సదరు బాధితురాలు తన ఫిర్యాదులో. ముఖ్యంగా నగ్న ఫోటోలు, వీడియోలు చూపించి తన దగ్గర చూపి బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించింది బాధితురాలు. బెదిరించి తనపై అత్యాచారం చేశాడంటూ కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయిపై క్రిమినల్ కేసు నమోదైంది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. హర్షసాయి కోసం పోలీసుల సెర్చింగ్ కూడా ప్రారంభమైంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఇక్కడ సంచలనాలే కాదు, మరి ముఖ్యంగా ఇన్ఫాక్ట్ దానికి మించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి సంచలనాలు ఆ ఫిర్యాదులో ఉన్నాయి దేవిక? సచిన్, ప్రస్తుతం సాయంత్రం 4 గంటల సమయంలో అయితే ఒక మహిళ తన లాయర్ని తీసుకొని నార్సింగ్ పోలీసులను అయితే ఆశ్రయించింది. ఎవరైతే యూట్యూబర్ హర్షసాయి ఉన్నాడో అతని మీద కేసు నమోదు చేయడానికి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా తను వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళకి చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే, హర్షసాయికి నాకు కొంతకాలంగా పరిచయం ఉంది. తనని ఇటీవల కాలం నుంచి కూడా కొంచెం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏవైతే నావి వీడియోస్ ఉన్నాయో, ఫొటోస్ ఉన్నాయో వాటిని తీసుకొని అతను సీక్రెట్గా వీడియో తీసి, ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేసిందే కాకుండా నన్ను శారీరకంగా వాడుకుంటున్నాడు. మానసికంగా ఎంతగానో క్షోభించ చేసేటట్టు చేశాడు. అదేవిధంగా డబ్బులు కూడా ఎంతగానో లాక్కున్నాడు అంటూ కూడా చీటింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే తనని ఎంతగానో బాధిస్తున్నాడు. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ పేరిట ఏవైతే న్యూడ్ వీడియోస్ ఉన్నాయో, ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా తరచూ చూపిస్తూ తనని శారీరకంగా వాడుకున్నాడు అంటూ కూడా తను ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదు అవుతుంది అన్నట్టుగా కూడా మనకి వివరాలు తెలిసాయి. ప్రస్తుతానికి అతన్ని పోలీసులు అయితే వెతుకుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఎవరైతే బాధితురాలు ఉందో తన ముందు నుంచి పోలీసులు ఫోన్ చేయడం జరిగింది, కానీ ఫోన్ అందుబాటులో లేని పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా అందరూ కూడా కాల్ చేస్తున్నప్పటికీ కూడా కొద్దిసేపటికి రింగ్ అయినప్పటికీ మరికొద్దిసేపటికి అయితే స్విచ్ ఆఫ్ అవడం జరిగింది. ప్రస్తుతానికి బాధితురాలు ఏదైతే ఇప్పుడు హర్షసాయికి సంబంధించి వివరాలు ఇచ్చిందో దాని ప్రకారంగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అసలు ఏ విషయాలు కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతానికి ఉందని చెప్పాలి. మరి అతనికైతే సపరేట్గా బృందాలను ఏర్పాటు చేసి పంపించే, అంటే అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అనే విషయంలో కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎవరైతే మహిళ ఉందో తనకి సంబంధించి ఏ వివరాలను కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు అనే ఆరోపణలకు సంబంధించి, అంటే ఎక్కడున్నాడు అనే అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది బాధితురాలు. దేవిక, నా మాట వినిపిస్తోందా? ఆల్రైట్, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. త్వరగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం దేవికాకి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితురాలని పోలీసులు మెడికల్ టెస్ట్ల కోసం తీసుకెళ్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. బాధితురాలు, ఆ విజువల్ మీరు చూస్తున్నారు. బాధితురాలతో పాటు వెనకాల ఆమె లాయర్ కూడా ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితురాలని పోలీసులు మెడికల్ టెస్ట్లకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అయితే ఈ కేసులో సంచలనాలు నమోదయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. ఆ కేసులకు సంబంధించి మాట్లాడుకుంటే హర్షసాయి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ చేసినట్లు పేర్కొంది బాధితురాలు. నగ్న ఫోటోలు, వీడియోలు తన దగ్గర చూపించి బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఆరోపించింది బాధితురాలు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. దేవిక, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? హర్షసాయి ఎక్కడున్నాడని చెప్పి బాధితురాలు చెప్పడం జరుగుతుంది, లేకపోతే ఏమైనా ఇన్పుట్స్ అందుతున్నాయా? అయితే ప్రస్తుతానికి ఎవరైతే మహిళ ఉందో తను ఫిర్యాదులో పేర్కొన్న విషయాల ప్రకారం కనుక చూసుకుంటే తన ఇంటి నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు ఏవి కూడా మనకి పోలీసులు చెప్పట్లేదు సచిన్ ప్రస్తుతానికి. అయితే ఏవైతే తను బాధితురాలు నమోదు చేసిందో ఫిర్యాదులు, దాని ప్రకారంగా పోలీసులు కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారు త్వరలో అనేది తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు బాధితురాలు ఫిర్యాదు చేసిందో, అంటే లైంగికంగా వేధిస్తున్నాడు, చీటింగ్ కేసు, అలాగే ఏవైతే వీడియోస్ ఉన్నాయో, ఫొటోస్ చూసి అవి నన్ను
అవి చూపించి అంటే పబ్లిష్ చేస్తాను, నా పరువు పోతుందేమో అన్న భయంతో నేను తనతో ఇంటిమేట్ అయ్యే అవకాశం వచ్చింది. అదేవిధంగా నా దగ్గర నుంచి డబ్బులు కూడా దాదాపుగా 2 కోట్లకి పైగా కూడా తీసుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి అని చెప్పి కూడా ఫిర్యాదులో రాయడం అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడైతే లోపల ఎవరైతే ఆ మహిళ ఇందాక లోపలికి వెళ్ళిందో తనని వెంటనే వైద్య పరీక్షలకైతే పంపించడం జరిగింది. ఒకవేళ వైద్యులు కనుక ఇప్పుడు అందుబాటులో లేకపోతే తనకి రేపు తెల్లవారుజామునే తనకి వైద్య పరీక్షలు చేసి తర్వాత ఇక్కడికి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ కేసును దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే హర్ష సాయి అనే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి సచిన్, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సమస్య వచ్చిందంటే ముందుగా తను ముందుంటాడు అనే వార్తలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి ఏదైతే తను ఒక వీడియో పోస్ట్ చేస్తేనే దాదాపుగా గంటకి లక్షల్లో వెళ్తుంది. అలాంటి హర్ష సాయి మీద ఇలాంటి కేసు రావడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. అంటే గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, ఎవరెవరో హర్ష సాయి పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, డబ్బులు లాక్కున్నట్టు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరో ఒక ముఖం తెలియని ఒక మహిళ తన లాయర్ని వెంట పెట్టుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి తనని ఇలా చీటింగ్ చేశాడు, తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అది కూడా మ్యూడ్ ఫొటోస్ మ్యూడ్ వీడియోస్ ఇవన్నిటిని దగ్గర పెట్టుకొని నన్ను ఎంతగానో మానసిక క్షోభకి గురి చేస్తున్నాడు అంటూ కూడా కంప్లైంట్లో తను క్లియర్గా రాయడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. కంప్లైంట్కి సంబంధించి అసలు పోలీసులు ఏ వివరాలను కూడా ఇప్పుడు బయట పెట్టే ప్రసక్తి లేదు అనేది కూడా మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో అతన్ని గాలింపు చర్యలు అయితే చేపట్టారు. హర్ష సాయి తండ్రి మీద కూడా తను ఫిర్యాదు చేసిందని అంశం ఇక్కడ వెలుగులోకి వస్తోంది. తండ్రి మీద ఎటువంటి ఫిర్యాదులు చేసింది, ఇక్కడ హర్ష సాయికి సంబంధించి హర్ష సాయితో ఉన్న రిలేషన్షిప్ గురించి తను ప్రస్తావించిన విషయం ఫిర్యాదులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ హర్ష సాయి తండ్రి గురించి ఏమని ఫిర్యాదు చేసింది, ఏమని కంప్లైంట్ ఇచ్చింది? అయితే ఏదైతే ఇప్పుడు తను ఫిర్యాదు చేసిందో దాని ప్రకారంగా మనకు అధికారులు చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకుంటే ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో అతని మీద సెక్షన్ ఐపీసీ 376, 354ని నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి అంటే మనకి తెలిసిన వివరాల ప్రకారం సచిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడో అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినప్పటికీ కూడా అసలు వాళ్ళు పట్టించుకొని పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఇంతకు ముందే కనుక ఒకసారి నేను ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు పట్టించుకొని ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు, ఈరోజు నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేదాన్ని కాదు, కేవలం వాళ్ళ నాన్న మీద కూడా నేను చర్యలు తీసుకోవాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటూ ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో వాళ్ళ నాన్న మీద కూడా కేసు పెట్టడానికి అయితే తను ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని మీద అంటే ఏ విషయం నేను చెప్పినా కూడా పట్టించుకోలేదు. హర్ష సాయికి నాకు పరిచయం ఉందన్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా, నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. పోనీ ప్రస్తుతానికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అనే విధంగా ఒక ప్రశ్న కూడా అడగలేదు. కేవలం వాళ్ళ ఎవరైతే ఇప్పుడు హర్ష సాయి తండ్రి ఉన్నాడో అతని పాత్ర కూడా ఇందులో ఉంది, అందుకే హర్ష సాయి ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మ్యూడ్ ఫొటోస్ ఈ వీడియోస్ ఉన్నాయో అవి ఎంతో కాలంగా తన దగ్గర పెట్టుకుని నన్ను ఎంతగానో చిత్రహింసలు చేస్తున్నాడు అనేది కూడా ఫిర్యాదులో నమోదు చేసింది సచిన్ ప్రస్తుతానికైతే.